హాయ్ ఫ్రెండ్స్. మన చిన్ననాటి గుర్తుల్లో పాఠశాలకు వెళ్ళి ఫస్ట్ క్లాస్లో పాఠశాల ఎలా ఉన్నది మన గుర్తున్నాయా? నేను పాఠశాలకు వెళ్ళనంటే మా నాన్న మా అమ్మ నన్ను తీసుకెళ్ళి పాఠశాలలో కూర్చోబెట్టి అప్పట్లో ఏదో చాక్లెట్లు చిన్న చిన్న చాక్లెట్లు ఉండి ఆ చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టారనమాట. అక్కడ స్కూల్లో కూర్చోగానే ఇంక ఏడుపులు పబ్బులు ఆ ఏడుపు తెడుతూనే ఉంటే మేడం గారు ఆ మేడం గారి దగ్గర కూర్చోబెట్టుకొని ఆ రకరకాల రకరకాల చాకెట్లు ఆవిడ కూడా ఇచ్చి ఎంత ఆనందమైన లైఫ్ అది. చాలా బాగుంటుంది లైఫ్ అనమాట. ఆ తర్వాత ఒకవేళ స్కూల్కి వెళ్ళడం మనం మానేసామే అనుకో బెటాలియన్ దిగిపోద్ది మన చుట్టూరు ఇంటి చుట్టూ నలుగురు వచ్చేస్తారు. పెద్ద పిల్లలు నలుగురు వచ్చేసి ఒరే ఒరే ఈ పాపరం ఎక్కడ ఉన్నాడు చూడండిరా, ఈడు ఎక్కడ రా దావిది ఎక్కడ ఉన్నాడు చూడండిరా, వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు చూడండి అని వీళ్ళందరినీ వెతికి వెతికి మరి పట్టుకొని వాళ్ళందరూ కూడా మమ్మల్ని పట్టుకోవడానికి రకరకాల ప్రయత్నం చేసేవారు. మేము ఎక్కడ పారిపోతామని మేడం మా సార్లు అటోకళ్ళని ఇటోకళ్ళని పెట్టేసి వాళ్ళందరినీ రే ఈడు ఎక్కడికి వెళ్ళకుండా చూడండి అని అంటే మాకేంటి సెక్యూరిటీ అనమాట. ఇంట్లో నుంచి పారిపోతే బయటికి వెళ్ళిపోతే ఈడు ఎక్కడికి వెళ్తాడో ఎలాగ వస్తాడు ఎలాగైనా ఇటు తీసుకెళ్ళి స్కూల్లో కూర్చోబెట్టాలి. వాళ్ళ ఆశయం అంతే. మేము పరిగెట్టేవాళ్ళు అటు పరిగెట్టేవాళ్ళు ఇటు పరిగెట్టేవాళ్ళు కుయ్యోరు బాబోయ్ మమ్మల్ని వదలరంటారు అని వదలండి ఏడిసినా వదిలేవాళ్ళు కాదు. తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని బెత్తం దెబ్బలతో రెండు చిన్న చిన్న చిరకలు చిన్న చిన్న దెబ్బలు కొడితే జరిగి ఆ ఆనందం చాలా ఆనందపడేవాళ్ళం. ఇంటర్వెల్ కొట్టగానే మళ్ళీ బయటకు వచ్చేయడం, ఇంటర్వెల్ కొట్టేస్తే బయటకు వచ్చేస్తే మళ్ళీ స్కూల్లోకి వెళ్ళడం కష్టం. ఆ సంచి ఎలా ఉండి చక్కగా ఈరోజు మందులు కొడతారు చూడండి, అంటే సంచులు చిన్న చిన్న సంచులు ఉండి ఆ యొక్క పొలాల్లో మందులు తీసుకెళ్ళే సంచులు ఉంటాయి. ఆ సంచుల్లో తీసుకెళ్ళి బ్యాగ్స్ని పుస్తకాలని అక్కడ స్కూల్లో పెట్టేసేవాళ్ళు అనమాట. బోర్డు స్కూల్ లైఫ్ చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అసలు ఆ ఎంజాయ్మెంట్ వేరు. అక్కడ చక్కగా మట్టితో బొంగరాలు చేయడం, అలాగే చిన్న చిన్న వస్తువులు ఏమైనా మట్టితో చేయడం, ఆ పక్కన చెరువు ఉంటే చెరువులో మట్టి తీసుకొని ఆ రకరకాల బొమ్మలు చేయడం, వినాయక చవితి రోజున వినాయకుని గుడి కట్టడం ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. అస్సలు ఎటువంటి ఏంటంటే చిన్న కోపాలే. మా ఫ్రెండ్ని మనం కొట్టడం, మనమేమో మన ఫ్రెండ్ని కొట్టడం, తర్వాత మళ్ళీ అందరూ కలుసుకోవడం, ఆ కలుసుకొని చక్కగా హ్యాపీగా గూటి బిళ్ళ గోళీ ఆట చాలా బాగుండేది. చాలా బాగుండేది కదా లైఫ్, చిన్నపాటి లైఫ్. ఒకసారి గుర్తించుకోండి. పల్లెటూరుకి వెళ్ళినప్పుడు మాత్రం ఎంజాయ్ చేయండి బాగా. పల్లెటూరు లైఫ్ ఎప్పుడూ రాదు. సిటీ కన్నా పల్లెటూరు లైఫ్ చాలా బాగుంటుంది. కుదిరితే చక్కగా ఏ పండగలైనా ఏ సెలవులు వస్తే ఎంజాయ్ చేయండి, బాగుంటుంది. చాలా బాగుంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఎంజాయ్ చేయాలని ఆశిస్తూ బాయ్.